ప్రకాశం జిల్లా ఒంగోలు 1 టౌన్ పరిధిలో పలు ఎరువుల దుకాణాలను సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీజీపీ ఆదేశాలు, ఎస్పీ దామోదర్ ఉత్తర్వులతో 1 టౌన్ పరిధిలోని ఎరువుల షాపులను తనిఖీ చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. తనిఖీ చేయడంలో ప్రధాన ఉద్దేశం రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదని, వచ్చిన యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే కోణంలో తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో భాగంగా 3 దుకాణాలను పరిశీలించామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులకు యూరియా సప్లై చేస్తున్నారని తెలిపారు. గౌరవ డీజీపీ గారి ఆదేశానుసారం ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన యొక్క 1 టౌన్ పరిధిలో ఏవైతే ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో ఆ ఫర్టిలైజర్ షాప్స్ వెరిఫై చేయమని చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మన యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకి యూరియా సరిగా అందట్లేదు. ఇన్ కేసు ఏదైనా యూరియా షాపులకు వచ్చినా కానీ అది బ్లాక్ మార్కెట్లో ఇదే చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్న దీనిలో యూరియా యొక్క కొరత ఉన్నది. ఆ కొరతను నివారించడానికి చేసిన సప్లై ఏదైతే ఉందో అది పక్కదారి పడుతూ ఉంది అన్న ఉద్దేశంతో ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో మన లిమిట్స్లో ఇక్కడ బండ్లమిట్టలో 3 షాప్స్ ఉన్నాయండి. ఒకటి లోకేష్ ఫర్టిలైజర్స్, వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ శివ ఫర్టిలైజర్స్. ఈ 3 షాపుల్ని వెరిఫై చేయడం జరిగింది. దీనిలో 2 షాపుల్లో లోకేష్ ట్రేడర్స్ అండ్ వెంకటేశ్వర ట్రేడర్స్లో యూరియా నిల్వలు లేవు. ఇక్కడ మన శివ ఫర్టిలైజర్స్ దీనిలో వచ్చేసి ఒక 250 బస్తాల యూరియా ఉన్నది. ఇది కూడా వీళ్ళు చెప్తా ఉన్నది ఏమంటే, ఏదైతే రైతు వచ్చినప్పుడు అతని యొక్క ఆధార్ కార్డు వెరిఫై చేసిన తర్వాత అతని యొక్క